వెల్కమ్ బ్యాక్ టు వెంకటరమణ కట్ గాజులు జ్యువెలరీ. ఈ రోజు అయితే కనుక మన ఛానల్లో ఉన్నారు ఉదయ్ భాను గారు, బ్యూటిఫుల్ ఫేమ్. Congratulations. అండి ఇప్పుడు మనం ఉన్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ లో ఉన్నామండి. ఈ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. ఎందుకనంటే తక్కువ వెయిట్లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలా మంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది. అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే ఏదైనా చూసిన మోడల్స్ని అక్కడ 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ని కేవలం 2 తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం, వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు. ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇది ఇంతవరకు ఈ ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 గ్రామ్స్లోనో 6 గ్రామ్స్లోనో 8 గ్రామ్స్లోనో ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. అందుకనే మెగా నక్లీసులు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్ లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్ వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటది కాబట్టి మనం ఇది తక్కువ రేట్లో తయారు చేసుకోవడం కుదిరింది. లేకుంటే రెగ్యులర్ గా అనుకోండి ఏ మోడల్స్ మా స్టోర్ లోనే 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ 10 గ్రామ్స్ కూడా మేమే సేల్ చేసాం. కొంచెం డిపెండింగ్ మోడల్స్ చిన్నపాటి డిఫరెంట్ లో వాటిని అన్నిటిని తక్కువ తూకంలో తయారు చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అయ్యేది మ్యాన్ పవర్ అవుతుంది కదండి. ఆ మ్యాన్ పవర్ మనకి తక్కువలో దొరికిన దాన్ని ఈ రకంగా యూజ్ చేసుకొని కస్టమర్లకి ఈ 300 మోడల్స్ 1000 నక్లీసులు లాట్ తయారు చేసాం. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ గా సప్లై వెళ్తుంది. ఇది ఇక్కడ ఈ స్టోర్కి వచ్చేటోడికి దీని క్వాంటిటీ 300 వరకు ఇచ్చేసాం. మిగతా 700 ఏదైతే ఉందో మిగతా స్టోర్లకు కానీ మిగతా ఆన్లైన్ బిజినెస్ కానీ మిగతా స్టేట్ లో ఉన్న మా యొక్క కస్టమర్లు ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్లకి వెంకటరమణ కట్టు గాజులు జ్యువెలరీ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా పంపించడం కోసం మొత్తం ఇది లాంచింగ్ చేసాం. ఈ లాంచింగ్ ఏదైతే ఉందో మనకి ఎంతో ఫేమస్ అయిన మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం గ్లామర్ లో మన భాను గారే యాంకర్ కి. దానికి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకా దొరకలేదు. చెక్కు చెదరని బంగారం కింద మన మేడం గారు అలాగే భాను గారు ఉండిపోయారు. వారితోటే చేయించాలన్నది మా యొక్క ఐడియాలజీకి తగ్గట్టుగా మేడం గారు కూడా ఆ టైం భాను గారు రావటం కానీ ఇది లాంచింగ్ చేయటం కానీ చాలా సంతోషమైంది.
ఖచ్చితంగా చెప్తున్నానండి, 5 గ్రాముల్లో నక్లెస్ అన్నది ఇంపాసిబుల్. అలాంటి ఒక కాన్సెప్ట్ ని మేము తీసుకొని వచ్చాం. ఏదో 5 గ్రాముల్లో అంటే సన్నగా ఉంటది, డెలికేట్ గా ఉంటది, పెద్దగా ఏముండదు మోడల్ అని అయినా పొరపాటు పడుతున్నారేమో. మీరు మోడల్స్ చూస్తే అస్సలు మీరు ఊహించలేరు. అండ్ ఈ స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇయే మోడల్స్ ని మళ్ళా మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్ లోనే ఇది 5 గ్రామ్స్ 8 గ్రామ్స్ అవ్వచ్చు, 7 గ్రామ్స్ అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకనంటే ఒక పీస్ సింగల్ గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము లాట్ ఆఫ్ మల్టీ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్ లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్ లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది. ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటుందని మేము చాలా మటుకు దీన్ని ప్లాన్ చేసి ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఇవాళ చాలా రకాల మోడల్స్ అయితే గనక మీకు 1 by 1 మీరు ఖచ్చితంగా మీరు చూడడానికి ఉంటుంది. వీడియోస్లో కానీ లేదంటే ఫొటోస్లో కానీ మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ప్రతి మోడల్ని కూడా మనం దీన్ని ఇనాగ్రేట్ చేస్తాం, పబ్లిక్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే బంగారం కేవలం పెద్దింటికి మాత్రమే పరిమితమైన రోజులు ఇది. పేదింటి దాకా బంగారం అసలు అడుగు పెడుతుందా లేదా అన్న భయం ప్రతి ఒక్కరి గుండెల్లో వచ్చిన టైంలో మీరు ఏదైతే లాంచ్ చేశారో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ద్వారా 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లన్నీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. అచ్చమైన బంగారం తీసుకొచ్చారు. దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, నాకు కూడా ఉన్నాయి మనసులో. ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది, విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైన కాదని చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం అండి. బంగారం విలువ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అని, వెండి అని, వెండి పైన పూత అని, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ మనం బంగారం వేసుకున్నామన్న ఫీల్ లో ఉన్నాము, కాన్షియస్గా ఉంటాము వేసుకున్నాం కూడా. సో వీటన్నిటిని తుడిపేస్తూ చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో వేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? సో మీకు డౌట్, నాకు డౌట్. సో క్లారిఫై చేసుకుందామా? సో త్రినాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ అంటే షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ కదండి. అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి? అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? ఏంటంటే అండి, షీటెడ్ జ్యువెలరీ, కట్టుగాజుల జ్యువెలరీ. కట్టు అని అంటే అండి లోపల కాపర్ ఉంటది, కాపర్ పైన బంగారం రేకుని కట్టేస్తాం, అంటే షోల్డరింగ్ చేస్తాం. అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ, కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో. ఇది ఇంగ్లీష్ లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ. లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటదండి, లోపల మెటీరియల్ కాపర్ ఉంటది. అందుకోసం దీన్ని షీటెడ్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి, గోల్డ్ షీట్ జ్యువెలరీ, షీటెడ్ జ్యువెలరీ అంటే తిరుపతి టెంపుల్ వర్క్ ఏదైతే ఉందో అది షీటెడ్ అండి. మీరు గమనించొస్తే మీరు వెళ్తా ఉంటే అరిగిపోయి లోపల రాగి బయటికి కాపర్ కనబడతా ఉంటది, చూసారా? అది షీట్ అండి. సాలిడ్ బంగారం కుదరదండి. ఎందుకనంటే పూర్తిగా వాళ్ళు వాడేది 24 క్యారెట్స్ వాడతారు. అది బాగా మెత్తగా ఉంటది. మీకు తెలుసు, పూర్తిగా 24 ఐటమ్ ఆర్నమెంట్ తయారవుతుంది. అది తయారవ్వకుండా అది తయారై అవ్వాలి అని అంటే కనుక దానిలో కాపర్ మిక్స్ చేస్తారు. అండ్ ఇది మేము వాడేది 24, వాళ్ళు వాడేది 24. దీనికి బేస్ ఏదైతే ఉందో కాపర్ ఇవ్వటం వల్ల కొంచెం బెంకం పెరుగుతుంది, మనకు ఐటమ్ తయారవుతుంది. ఇదే కాన్సెప్ట్ అన్నమాట. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి వీటిల్లో మనం ఇన్ని మోడల్స్ ని మనం దింపడం చేస్తాం. సో లోపల కాపర్ ఉంటుంది, దానిపైన షీట్ ఉంటుంది. సో ఏ డిజైన్ అయినా ఆ గోల్డ్ షీట్ ద్వారా మనం చేసేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మన బంగారం షాప్ వెళ్ళగానే మనకు ఒకటి ఉంటుందండి, ఒకటి హాల్ మార్క్ అని, 916 గోల్డ్ అని ఒకటి అమ్ముతారు. మరి ఇక్కడికి రాగానే దీనిపైన ఉన్న గోల్డ్ ఏంటి? 24 క్యారెట్, 916 అండ్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక గాజు తీసుకున్నాం అనుకోండి, ఆ గాజు మీద
ఎంత రాగి ఉంది ఎంత బంగారం ఉంది అది డిఫరెన్షియేట్ చేసేది సామాన్యులకు అర్థమయ్యేది కస్టమర్స్. అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ నక్లిస్ అయినా గాజులైనా వాట్ ఎవర్ ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకుందాం, అది 40 నుంచి 50 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. అంటే 30 ఉంటుంది, 40 ఉంటుంది, డిజైనింగ్ బేస్ ఉంటుంది. డిపెండింగ్ డిజైనింగ్ బేస్ టోటల్ వెయిట్ ఉంటుంది. అది దాన్ని కంపేర్ చేసుకునేలాగా కస్టమర్ కి చూడడానికి అవకాశం చేయాలి అని అంటే కనుక టోటల్ గా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఎంత ఉందన్నది వాళ్ళకి ఐడియా వస్తుంది. బట్ ఇది ఓపెన్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కస్టమర్లకి అది కొంచెం ప్రాబ్లమే. ఎందుకనంటే మనం ఫర్దర్ గా ఒక 916 పట్టుకెళ్ళి అది మెల్టింగ్ కి ఇచ్చినా లేదంటే సేల్ కి ఇచ్చినా చెకింగ్ ఇచ్చినా అదే మనకి 1-2 టచ్ తక్కువ ఉందను అదే చెప్తారు. సేమ్ అదే జ్యువెలరీకి వెళ్తే మాత్రమే అది 916 అంటున్నారు. మీరు 916 మీరు ఖజానా మిగతా ఏ జ్యువెలరీలో మీరు కార్పొరేట్ కంపెనీ జ్యువెలరీలు ఏవైనా సరే మీరు లలిత అంటారో లేదంటే కళ్యాణి జ్యువెలరీ అంటారో మలబార్ అంటారో మీరు లలిత అదే అంటున్నాను. ఎవరు మీరు అలాంటి ఏ షోరూమ్ లో కొనుక్కున్నా బయటికి తీసుకొచ్చేటోడికి అది మళ్ళా టెస్టింగ్ వెళ్ళి వాళ్ళు ఖరీదానికి వెళ్ళేటోడికి 1-2 టచ్ తక్కువ చెప్తారు. ఎందుకంటే 916 అన్నది అంటే పూర్తిగా 916 టోటల్ గా గట్టిగా ఉండే ఐటమ్స్ కనుకోండి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్టోన్ ఐటమ్ దగ్గర లేదా బీడ్ ఐటమ్ దగ్గర కొంత టచ్ తక్కువ ఉంటది. అది ఏంటనంటే అండి వాళ్ళ షోరూమ్సే అనుకోండి ఆ ఒక టచ్ అన్నది ప్రాబ్లం అనిపించదు. కానీ బయటకు వచ్చేటప్పటికి ఆ ఒక టచ్ కూడా తేడా వస్తుంది. అంటే ఒక 916 లోనే ఒక టచ్ తేడా వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది. ఇది మేము గట్టిగా మేము చెప్పగలుగుతున్నాం అని అంటే మేము యాజ్ అ వర్కర్స్ కాబట్టి మేము ఏం చెప్పినా సరే వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. అందుకనే మేము ఇంత డేర్గా వాళ్ళకి ఇలా జరుగుతుంది. మార్కెట్ లో ఉండే పరిస్థితి ఇదే అండి. బయట జ్యువెలరీ ఏదైనా వేరే షాప్ కి వెళ్తే వాళ్ళు దానిలో ఒక టచ్ తక్కువే చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవాలి, వాళ్ళు కొనుక్కోవటమో ఏదో జరిగింది కాబట్టి దాని మీద కొంచెం ప్రాఫిట్ ఏదైనా వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఉంటది కూడా. అది అందుకని ఇది ఇప్పుడు మీరు ఇస్తున్న బదులు 916 24 అండి. పూర్తిగా బంగారం 24 ఇస్తున్నాం. పైన షీటు లోపల వచ్చేటోడికి కాపర్ అంటారు. సో ఇంత పర్సెంట్ ఉంటుంది అని మీరు లిఖిత బిల్ ఉంటుంది 100% అండి. ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో పక్కా జిఎస్టీ బిల్లింగ్ జరుగుతుంది. ఈ బిల్లింగ్ మీద ఐటమ్ టోటల్ వెయిట్ పడుతుంది, ఐటమ్ గ్రాస్ వెయిట్ పడుతుంది, ఐటమ్ రిటర్న్ వెయిట్ కూడా పడుతుంది. అంటే 3 వెయిట్లు వస్తాయండి. ఒకటి ఐటమ్ ఎంత ఉందో అన్నది వస్తుంది. 2 కస్టమర్ ఎంత ధరకు కొన్నారు, అది ఏ వెయిట్ కొన్నారు. ఫర్ సపోజ్ ఈ 40 గ్రాముల టోటల్ వెయిట్ అని దాని మీద మెన్షన్ అయి ఉంటది. దానికి కొనుగోబడి కొన్నదేమో 5 గ్రాములని అదే బిల్ మీద ఉంటది. దాని రిటర్న్ ఏదైతే ఉందో అది 3 గ్రామ్స్ అని 2.5 గ్రామ్స్ అని దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది అనమాట. అంటే ఒక 5 గ్రామ్స్ పెట్టి కొనుక్కుంటే వాళ్ళకి రిటర్న్ తిరిగి వచ్చేది 3 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ డిపెండింగ్ ఐటమ్ ని బట్టి ఉంటది. అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం, 5 గ్రాముల బంగారం తీసుకున్నాం అంటే 5 గ్రాములకి మనకు వాల్యూ కట్టిస్తారు. కానీ మీరు ఇక్కడ 5 గ్రాముల బంగారం కొనుక్కుంటే మీరు 3 గ్రాములకి రిటర్న్ వాల్యూ ఇస్తారు. అంటే కొంచెం తగ్గించేస్తారు. ఎందుకు అలాగంటే మీరు 5 గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా. ఇక్కడ మా దగ్గర ఈ 5 గ్రాములు ఏదైతే ఉందో దాని వర్క్ ఫుల్ ఒక 30-40 గ్రామ్స్ ఐటమ్ దగ్గర జరుగుతుంది. ఒక 30-40 గ్రామ్స్ ఫర్ సపోజ్ ఒక 30 గ్రామ్స్ దగ్గర చూసుకున్నాం. 30 గ్రాములు ఒక నక్లీస్ ని మనం 5 గ్రాములకి ఇస్తున్నాం. దానిలో రిటర్న్ వస్తే హాఫే ఇస్తున్నాం. మన క్లారిఫై అదే కదండి. కానీ ఇక్కడ 30 గ్రాముల ఐటమ్ దగ్గర అదే గోల్డ్ అయితే కనుక ఓన్లీ 30 గ్రామ్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు. కానీ ఆ 30 గ్రామ్స్ ఐటమ్ తయారు చేయడానికి అయ్యే ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో మినిమం 20% అప్పుడు చూసుకున్నా 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది. 6 గ్రాములు వేస్టేజ్ అవుతుంది. ఏది 20% అయితే 15% అయితే ఇంచుమించుగా మీకు 4.5 గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది. అది లెస్ చేసేస్తారు. స్టార్టింగ్ లోనే మీకు అది లెస్ అయిపోయింది. అక్కడే మీకు 30 గ్రాముల ఐటమ్ దాని వేస్టేజ్ ఒక 4-5 గ్రామ్స్ వేసేసారు. ఆ 4-5 గ్రామ్స్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా కస్టమర్ అది రాదండి. మనం ఎంత కొన్నాం, మనం 30 గ్రాములు నక్లీస్ కొన్నాం, 50 గ్రాములు నక్లీస్ కొన్నాం, లేదా 5 గ్రాములు నక్లీస్ కొన్నాం.
మనం కొన్నదే వస్తుంది కానీ దానికి అయిన వేస్టేజ్ ఎవరికైనా గుర్తుంటుందా? అసలు గుర్తుండదు. ఏ నక్లీస్ కి ఏ పర్సంటేజ్ అన్నది మీరైనా గుర్తు పెట్టుకోగలుగుతారా? మీకే గుర్తుండదు. ఎందుకంటే ఒక్కో నక్లీస్ కి మీకు 18% ఉంది, 10% ఉంది, 12% ఉంది, 20% కూడా వేసింది. ఇప్పుడు మన బంగారం కట్టుగా బంగారం అవుతాం. సో దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చేటోడికి మేము ఏం చేసామంటే అండి, దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో 916 లో డిపెండింగ్ అది వేస్టేజ్ ఒక సపోజ్ ఒక నక్లీస్ దగ్గర ఒక 6 grams వేస్టేజ్ అవుతుంది అనుకోండి, వాటిల్లో ఒక 3 grams వరకు బంగారం తయారీలో పోతుంది. మిగతా 3 grams ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ ఛార్జెస్ అని ఇలా ఉంటారు. ఇక్కడ మా దగ్గరకు వచ్చేటోడికి మేమైతే తక్కువకి ఇచ్చేయడం కాదు, మేము చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు, ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది. అందుకోసం వాళ్ళ దగ్గర 6 grams వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ 3 grams పడిపోయింది. ఇప్పుడు అందుకనే ఒక నక్లీస్ మనం 30 grams అనుకున్నాం, దాని వేస్టేజ్ 5 grams అనుకుంటే దానిలో సగం 2.5 ఇక్కడ పోతుంది. మనం 5 grams కొంటే 2.5 grams వస్తుందండి నక్లీస్ కి. మీరు ఇవాళ 5 grams 40,000 ఫర్ సపోజ్ 8,000 అనుకుందాం రేటు, 40,000 రేట్ అయింది ఒక నక్లీస్ కి వచ్చేటోడికి. ఆ 40,000 పెట్టి మీరు నక్లీస్ కొనుక్కున్నారు, రిటర్న్ వచ్చేటోడికి మీకు 2.5 grams అంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే మీకు వచ్చేదైతే కనుక 2.5 grams వస్తుంది. హాఫ్ రిటర్న్ వస్తుంది. హాఫ్ మాత్రం రిటర్న్ వస్తుంది. హాఫ్ రిటర్న్ 5 వస్తుంది. grams లో 2.5 grams ఇస్తారు, 2.5 grams రాదు. ఈ 2.5 grams ఈ వేస్టేజ్ అండ్ మిగతా ఛార్జెస్ ఏదైనా సరే. ఇక్కడ నేనేమంటున్నానంటే అండి, ఆ ఐటమ్ ఏదైతే ఉందో 30 grams లో తయారైనప్పుడు 30 grams లో తయారైనప్పుడు వాళ్ళు 6 grams దానికి వేస్తారు, స్టోన్ ఛార్జెస్ వేస్తారు, బీట్ ఛార్జెస్ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. అండ్ అవన్నీ కూడా నేను ఇందులో ఇంక్లూడింగ్ చేస్తున్నాను. ఎటువంటి స్టోన్ కాస్ట్ గానీ బీట్స్ గానీ ఎటువంటి పేమెంట్ ఇందులో మా దగ్గర లేదు, ఓన్లీ బంగారానికే వేస్తున్నాను. మీరు ఎటువంటి స్టోన్ ఐటమ్ ఆర్డర్ వచ్చినా సరే స్టోన్స్ కి ఎంత ఖర్చు కూడా దీనిలోకి మీకు ఎక్స్ట్రా పడేది లేదు. ఇక్కడ బీట్స్ కూడా అమౌంట్ వేసేది లేదు. టోటల్ గా ఏదైతే ఉందో దీనిలో అరుగుదలను కూడా మేము దీనిలోనే తీసేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఒక 50 grams నక్లీస్ కొన్నారనుకోండి, మీరు ఒక 5 years తర్వాత 10 years తర్వాత అది కరిగితే అది ఒక 1 gram అయినా తగ్గిద్ది ఖచ్చితంగా. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, బిల్లింగ్ లో మీకు మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడే. ఏమంటే మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎలా వాడినా ఎలా అరిగిపోయినా సరే మీకు నేను ఇంత గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిసింగ్ బిల్లింగ్ ఇచ్చేస్తున్నాం. ఆ బిల్లింగ్ కస్టమర్స్ నోటి మాట మీదే పట్టుకెళ్ళిపోయిన విధానం ఉంది ఆ టైంలో. అప్పుడు గ్రామ్ వచ్చేటోడికి మనకి 2,200 ఒకప్పుడు 2,000లో సంపాదించిన సంపాదన కూడా 80 రేట్లు అవుతున్నాయండి బాబు. జస్ట్ ఊరికే వచ్చేస్తున్నా. 2006 నుంచి కూడా మనం బిల్లులు ఏదైతే ఉన్నాయో ప్రతి బిల్లుని మనం జాగ్రత్త చేసాం. ఇన్ని సంవత్సరాలు వచ్చినా వారి యొక్క అకౌంట్ మీ దగ్గర ఉంటుంది. వాళ్ళు కొన్న ఐటమ్ ఏంటి, ఎంత కొన్నారు అనేది మీ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా అండి. ఐటమ్ తీసుకొస్తే ఇది మీదని మీకు గుర్తుపట్టండి. హాల్ మార్క్ ఉంటుందండి, ప్రతి దానికి విజే స్టాంపింగ్ ఉంటదండి. మా ఐటమ్ మీద విజే స్టాంపింగ్ ఉంటది. అంటే మనం ఈ హాల్ మార్క్ అది వేయకూడదు, ఎందుకంటే అది సాలిడ్ గా చూస్తేనేమో 30-40 grams ఉంటది, మనం కొనేది 5 grams కదా. అందుకని ఎటువంటి స్టాంపింగ్ టచ్లకి రాకుండా ఉండాలి అది. ఎందుకనంటే ఏదైనా టచ్ కి వచ్చింది అనుకోండి అది కొంచెం మిస్బిహేవియర్కి వెళ్ళే అవకాశం ఉంటది. అందుకోసం ఎటువంటి టచ్ కి వెళ్లకుండానే మనం ప్లాన్ చేసి అది మన్నికి ఉండేలాగా, ఎన్ని సంవత్సరాలు వాడినా మన్నికి ఉండేలాగా ఇవ్వటం చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నట్టు ఈ నెక్లెస్ లకి వద్దామండి, ఇవన్నీ 5 grams తయారయ్యాయి. ఇవి ఎంతకాలం మన్నుతాయి, అంటే ఎంతకాలం కన్నా అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో ఎంతకాలం వరకు వీటిని హ్యాపీగా వేసుకోవచ్చు, ఎప్పటికీ రాగి బయటపడుతుంది, సో దానికి ఏమైనా వారంటీ ఉంటుందండి? వీటిలో మనకి 916 లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి. ఇప్పుడు 916 లో మనకి ఉంగరాలు, గొలుసులు ఇలాంటివే అరుగుదల వస్తాయి. ఎందుకనంటే సూత్రాలు బరువుకి ఇక్కడ బ్యాగ్ చైన్ ఏదైతే ఉందో అరిగి తిరిగిపోతూ ఉంటాయి. అండ్ అలాగే సాదా గాజులు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ టఫ్ వాడితే ఆ పైన ఉన్న డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోతుంది. అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటి వరకు మాత్రమే 4 years అనో 5 years అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది.
కానీ బికాస్ మిగతా ఈ నక్లీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అరుగుదల అన్నది అకేషనల్ గా వాడతారు కాబట్టి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటది. అంతేకాకుండా ఐటమ్ ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. ఏం పడిపోయినా సరే అండి, ₹1 ఛార్జెస్ ఉండదు. మొత్తం టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది. ఏ కంప్లైంట్ వచ్చింది సరే, ఏదైనా తెగింది, మీరే ఏదైనా గుచ్చుకొని లాక్కున్నప్పుడు ఏదైనా తెగిపోవచ్చు, స్టోన్ ఊడిపోవచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు 916 లక్షలు పెట్టుకోనండి, మళ్ళీ ఆ స్టోన్ కో ఆ పాలిష్ కో ఎంత 2000నో 3000నో ఖచ్చితంగా ఛార్జెస్ వేస్తారు. ఇక్కడ ₹1 ఛార్జెస్ లేదు. మీరు ఇవ్వండి, లైఫ్ టైం ఐటమ్ ఉన్నంత వరకు కూడా, మీ ఐటమ్ మీ దగ్గర ఉన్నంత వరకు, మాకు రిటర్న్ ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఐటమ్ రిటర్న్ కంపల్సరీగా రావడం జరిగిద్దండి. ఆ విశ్వమంతా ఫ్యామిలీ అయిపోయారండి కదా, అంతమంది కస్టమర్స్ అందుకే బిల్డ్ చేయగలిగినట్టున్నారు. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఉంటేనే కానీ ఏది కూడా ఇప్పుడు అయ్యే అవకాశం లేదండి. ఏదైనా సరే ఒక ఏదైనా ఆఫర్స్ ఇంకోటో మరొకటి ఒక 10 days 1 month 2 months మనం హోల్డ్ చేయగలుగుతాం. ఇయర్స్ ఆఫ్ లైఫ్ మనం మెయింటైన్ బిజినెస్ చేయాలి అని అంటే కనుక ఏదైనా బెస్ట్ ఉంటేనే దాన్ని జనాలందరూ కూడా తీసుకోగలుగుతారు కదా. అందుకనే ఇంత పోటీ మార్కెట్ లో ఆ బెస్ట్ ఇచ్చేస్తున్నాం దీని ద్వారాగా. అదే వర్కర్స్ కాబట్టి మాకు అది ఎంతవరకు కంప్లైంట్ వస్తుంది, అస్తమానం కంప్లైంట్ వస్తే మాకు లాస్ అవుతుంది. కంప్లైంట్ రాకుండా తయారు చేయాలన్న కాన్సెప్ట్ అంతే కదండి. లేకుంటే ఇప్పుడు మాటికి కంప్లైంట్ వచ్చిందని అంటే కంప్లైంట్ పెట్టిన ప్రతిసారి కూడా ఐటమ్ దగ్గర ఒక 3000 4000 ఖర్చు అవుతుంది. అది కంపెనీకి లాసే కదా. ₹1 కస్టమర్ ఇవ్వరు, అది లాస్ అవుతుంది. అందుకని అది కంప్లైంట్ ఏదైతే ఉందో అది రాకుండానే ఐటమ్ తయారీకి చాలా మటుకు మేము ప్రాధాన్యత ఇస్తాం. మేము చూసుకుంటాం ఏమండి, మేమేం దేవుళ్ళం కాదు పూర్తిగా కంప్లైంట్ రాదు అని చెప్పడానికి. వస్తాయి కంప్లైంట్లు, ఖచ్చితంగా వస్తాయి, కానీ తక్కువగా వస్తాయి. వచ్చిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం. ఒకసారి చేస్తాం, 2 times చేస్తాం, 2 times సెట్ అవ్వలేదు, 3rd time ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కొత్త పీస్ ఏదైతే ఉందో అది తయారు చేసి ఇచ్చేస్తాం కస్టమర్. వితౌట్ ఎనీ చార్జెస్ పక్కాగా ఇవ్వడం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మళ్ళీ రిపీట్ వస్తే లాస్ అయ్యేది మేము కస్టమర్ కంటే. మాకు కంప్లైంట్ అన్నది రిపీట్ రాకూడదు. ఎందుకనంటే మేము పెట్టింది ఫ్రీ. ఇక్కడ కంప్లైంట్ రాకుండానే ఆ ఐటమ్ అన్నది అది తయారవ్వాలి కంపల్సరీగా. ఇంకేజ్ ఏదైనా ఇన్ని వందల వస్తువుల్లో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ లో జరిగింది, ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరగచ్చు, సమ్ ఏదైనా ఆ ఐటమే ఆ కస్టమర్కి వెళ్ళొచ్చు. బట్ ఆ కస్టమర్కి వెళ్ళింది కదా అని చెప్పి ఆ కస్టమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఫీల్ అయ్యే పని లేకుండా వాళ్ళ కోసం, వాళ్ళందరి కోసం ఈ ఫ్రీ కాన్సెప్ట్ అన్నది తీసుకొచ్చి లేదు. సేమ్ మోడల్ ఒక్కసారి ఒక మోడల్ సేల్ అయిందని అంటే గనక అది రిటర్న్ అయితే. ఫర్ సపోజ్ మీరు ఇవాళ ఈ ఐటమ్ కొన్నారు, రేపు ఎల్లుండి వచ్చేసి ఏమండి ఇది మాకు కొంచెం ఎక్స్చేంజ్ చేయండి ఈ మోడల్ అన్నారని అంటే గనక ఎక్స్చేంజ్ అవ్వదు. అసలు అడుగుదాం అనుకున్నానండి ఇది, ఎందుకంటే మాకు ఒక్కోసారి బంగారం తీసుకున్న తర్వాత కూడా వీటికి కాకుండా ఇంకో పీస్ తీసుకుంటే బాగుండండి, అది బాగుండేది అని పక్కన ఉన్నవాడు కూడా ఎవరు వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు లేడీస్, అది తీసుకోవాల్సింది, ఎందుకంటే అది బాగుంది సేమ్ వెయిటే కదా. అట్లా పోయిన 2 రోజుల్లో మనసు మారింది అనుకోండి, సేమ్ పీస్ తెచ్చాం అట్లా ఏమైనా ఇచ్చేస్తారు? లేదండి, ఎందుకు లేదన్నది క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫంక్షన్ టైంలోనో పెళ్లి టైంలోనో 1 time ఒకసారి వాడి చూసుకుంటారు. ఇప్పుడు మోడల్ నచ్చలేదు లేదంటే ఏ అకేషన్ లేకుండా పర్చేస్ చేసేవాళ్ళు వేరుగా ఉంటారండి. గోల్డ్ ఐటమ్స్ లో పర్టికులర్ గా ఒక ఫంక్షన్ కి పర్చేసింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫంక్షన్ అయిపోయింది, ఆ మోడల్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకో మోడల్ కి ఎక్స్పెక్టేషన్ చేస్తే ఇక్కడ ఇంకో మోడల్ మాకు సేల్ అవుతుంది.
అందుకని ఒక మోడల్ ఒకసారి సేల్ అయిందని అంటే కనుక అది నెక్స్ట్ బిల్ అయిన మరుక్షణం నుంచి అది ఇంకా మీది. అది ఇంకా రిటర్న్ వెయిట్ ఇంకా మీరు మళ్ళా రిటర్న్ వెయిట్ తీసుకోవాలి, కొత్త మోడల్ మార్చుకోగలగాలి. అండ్ అలాగే మీకు రిటర్న్ పాలసీ కూడా ఉంది. అండ్ మీరు ఒకవేళ దీన్ని తాకట్టు పెట్టాలనుకున్నా కూడా ఏ బ్యాంక్ వెళ్ళక్కర్లేదు, ఏ షాప్లో కొన్నారో వాళ్ళే మీకు మనీ కూడా పే చేస్తారు. అండ్ మనం బంగారం వేసుకున్నాము అన్న భరోసాతో ధైర్యంగా వేసుకోవచ్చు. అండ్ 24 క్యారెట్ గోల్డ్ వాడండి. అమేజింగ్ కదా, ఇంత బ్యూటిఫుల్గా ఉంచండి. ఈ ఐటెం కావాలంటే మనము లక్షలు, దాదాపు ఒక 8-9 లక్షలు అయితే పెట్టాల్సి వస్తుంది సాలిడ్గా. ఇంత బంగారం కావాలి అంటే ఇది మనకి ఒక 1 లక్ష రూపాయలు. 20 గ్రామ్స్ లో 20 గ్రామ్స్ అంటే ఎంత పడుతుంది? 1,50,000 చేంజ్లో ఇది వచ్చేస్తుంది. బంగారం అది 24 క్యారెట్ గోల్డ్ వస్తుంది. ఓకే, అండ్ లైఫ్ టైం గ్యారంటీతో వస్తుంది. అమేజింగ్ అండి. రాళ్ళు పోయినా, ఏదైనా ఊడిపోయినా, ఏదైనా బ్రేకేజ్ అయినా కూడా అసలు అవ్వదు. 99.9% అవ్వదు. ఒకవేళ అయినా కూడా లైఫ్ టైం వారంటీ ఇస్తారు. ఒకసారి, 2 సార్లు, 3వసారి అయిందంటే మళ్ళీ ఇంకొక పీసే తయారు చేసి ఇస్తామంటున్నారు. సో ఇంత భరోసా ఇచ్చేటువంటి జ్యువెలర్స్ నాకైతే మన దేశంలో ఎక్కడ కనపడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీలో ఈ మాట విన్నాను నేనైతే ధైర్యంగా కొనుక్కోగలను ఇక్కడ. మీరేమంటారు?